అదే మీరు అలాగే ఇప్పుడు మీరు రాజమౌళి గారికి అడ్వాన్స్ ఇచ్చిన, త్రివిక్రమ్ గారికి అడ్వాన్స్ ఇచ్చిన, అవునండి, ఇవన్నీ ఎప్పుడో చాలా కాలం ఇచ్చారు. సో అప్పటికి వాళ్ళు ఇంకా బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు కాదు. లేదు, నాకు రాజమౌళి గారి మీద విపరీతమైన నమ్మకం ఉండేదండి. ఎందుకంటే ఎప్పుడు ఇచ్చారు అడ్వాన్స్? నేను 2006లో ఇచ్చాను. అప్పటికి ఎన్ని చేశారు ఆయన? ఆయన ఏం చేశారు, ఆయన ఎన్టీఆర్ గారితో ఒకటి చేశాడు, సింహాద్రి అయింది అనుకుంటా. అప్పటికి ఇంకా సింహాద్రి అయిపోయినట్టు ఉంది. అయిందా అవ్వలేదో అది. తర్వాత ఎప్పుడు ఇచ్చారు? త్రివిక్రమ్ గారికి ఇప్పుడు 2000, అది కూడా అంతే ఆల్మోస్ట్ ఎర్లీ డేస్లో. సో అదే మారుతి కూడా అలాగే ఎర్లీ డేస్లో ఇచ్చారు. అంటే త్రివిక్రమ్ గారికి కూడా కొంచెం ఆయన కలం రైటింగ్, అప్పట్లో రైటర్ కదండి ఫస్ట్ ఆయన. అవును, ఆయన రైటింగు ఈయన మంచి డైరెక్టర్ అవుతాడు అనుకున్నాను. ఆయన మీరు నమ్ముతారో నమ్మరో సముద్రానికి ఒక షెడ్యూల్ పనిచేశారు ఆయన. అవునా? అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేర్చుకుందామని వచ్చాడు. కృష్ణవంశీ సముద్రం నేర్చుకుందామని వచ్చారు ఆయన. వచ్చి ఒక వర్షన్ డైలాగ్ కూడా రాశాడు. ఒక వెర్షన్ రాశారు, కొన్ని సీన్లు రాశారు. అది మీకు నచ్చి అది నచ్చి తర్వాత కూడా ఆయన రైటర్గా కంటిన్యూ అవుతున్నప్పుడు నేను ఈయన మంచి డైరెక్టర్ అవుతాడు అనుకున్నాను. అదే ఇలాగే మారుతి కూడా ఇచ్చారు. మారుతి కూడా ఇచ్చా, మారుతి అంత ముందు కూడా. అవును, మారుతి కూడా చెప్పా, మారుతి కూడా నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు అని. అదే ఇది ఇండస్ట్రీలో అంటే చాలామంది అక్కడ జరుగుతుంటే వాళ్ళు పసిగడతారు, కొంచెం వర్క్ బాగుందని పిలిచి అడ్వాన్స్లు ఇస్తుంటారు, లేదా సినిమా రిలీజ్ అయిన వెంటనే పిలిచి అడ్వాన్స్. మీరేంటంటే చాలామందికి ఏదో పొలంలో విత్తనాలు జల్లినట్టుగా మీరు అడ్వాన్స్ జల్లుతూ ఉంటారు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన అడ్వాన్స్ని అంత పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత రాజమౌళి హానర్ చేయడం. ఆయన చాలా కమిట్మెంట్ మీద ఉంటాడండి. అసలు ఆయన వన్స్ ఒప్పుకుంటే ఫుల్ఫిల్ చేస్తాడు, మళ్ళీ అటు ఇటు మిస్ అయ్యేది ఉండదు. అంత 1000 కోట్ల సినిమా, 1000 కోట్ల సినిమా అయిన తర్వాత ఏదో విధంగా మీకు సెటిల్ చేసి పెద్ద విషయం కాదు అని తలుచుకుంటే, వడ్డీలోకి చక్రవడ్డీలో వేసి ఏదో ఒకటి చేయొచ్చు. కానీ పిలిచి సినిమా చేయడం అన్న విషయం అది చాలా గొప్ప విషయం. ఇండస్ట్రీలో చాలా తక్కువ ఏంటి అసలు, ఆల్మోస్ట్ ఎవరికి అప్పుడు ఉండే విషయం కాదు. మర్యాద రామన్న టైంలోనే ఒక చిన్న ఐడియా వచ్చిందని అన్నారు అప్పుడు ఆయన. వచ్చింది సినిమా ఏంటంటే నేను పెద్ద సినిమా చేస్తాను సార్ మీతో. అప్పుడు అది వేరే వాళ్ళు చేశారు. మర్యాద రామన్న మీకు చేసేద్దాం అనుకున్నారు. వద్దండి, నేను ఆగితే వెయిట్ చేస్తాను, పెద్ద సినిమా చేద్దాం. ఎలా అయ్యింటే ఆస్కార్ అవార్డు వచ్చిన నిర్మాత చేశారు. ఒక హీరో అనుకుంటే 2 హీరోలతో చేశారు. అదే కదా, అదే మీకు ఎక్కడో సుడుద్ది సార్. ఏదో మా భార్య పిల్లల అదృష్టం ఏదో ఉంటుంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే మీరు అనేసరికి మీరు ఒక నమ్మకంతో అలా ఉండిపోతారు. ఆయన అడగరు, చిరంజీవి గారు, చరణ్ ఎవరైనా మీరేం అడగరు, వాళ్ళే పిలిచి సినిమా ఇస్తారు, వెయిట్ చేస్తారు. మంచి ఇదే నేనంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అనుకోండి. అదే మంచి అభిమానం. అదే అలాగే వాళ్ళన్నా నాకు మంచి ఇది.